సాధారణంగా వివాహమైనటువంటి స్త్రీని అందరూ ఏమంటారు? ముత్తైదువ అంటారు. అవునా? అంటే 5 శబ్దం ఎందుకు వచ్చింది? పంచమాంగళ్యాలు అంటే వివాహమైనటువంటి స్త్రీకి 5 మాంగళ్యాలు ఉంటాయి. మనకి తెలిసింది మంగళసూత్రం మాత్రమే, కానీ 5 మాంగళ్యాలు. వీటిలో ఏది లేకుండా ఉన్నా కూడా ఆ ముత్తైదువ అనే శబ్దానికి అర్థం రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లేకుండా ఏది భర్తకి కనబడినా భర్తకి ఆయుష్ తగ్గిపోతుంది. మొట్టమొదటి మాంగళ్యం ఏది అంటే, ఇప్పుడు ఈ మంగళసూత్రానికి పూజ చేసినటువంటిది వారు మీకు నుదిట్లో పాపంలో బొట్టు పెడతారు. అంటే ఇంతకుముందు ఎలా ఉన్నా బొట్టు లేకుండా భర్తకి కనబడకూడదు. ఇది మొదటి మాంగళ్యం. రెండో మాంగళ్యం మంగళసూత్రాలు, ఆ మంగళసూత్రాలు కడతారు. మూడో మాంగళ్యం పుష్పమాల, దండలు వేసుకుంటారు కదా, అంటే తనలో పుష్పం లేకుండా ఉండకూడదు. నాలుగో మాంగళ్యం నల్ల పూసలు. ఇప్పుడు అసలు నల్ల పూసలే వేసుకోవట్లేదు, కానీ నల్ల పూసలు 4వ మాంగళ్యం. ఇంకా నల్ల పూసలు మనం మొత్తం అన్ని దాంట్లో అయినా కలుపుకొని ఉండాలి. 5వ మాంగళ్యం మెట్టెలు. మెట్టెలు ఉన్నాయి కదా, ఈ పంచమాంగళ్యాలు కలిపితేనే ముత్తైదువ అనే శబ్దం వస్తుంది.